హాయ్, వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరియు ఈరోజు మన ఫస్ట్ టాపిక్ జన్యు మార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్సులిన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరియు ఈ ఫలితంగా ఇన్సులిన్ కొరత ఏర్పడుతున్నదని, భవిష్యత్తులో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. మరియు దీనికి పరిష్కారానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. బ్రెజిల్లోని బ్రౌన్ బొవైన్ అనే ఒక రకం ఆవు జన్యు మార్పిడి చేసి ఆ ఆవు పాల నుంచి ఇన్సులిన్ను సేకరించారు. ఇలా జన్యు మార్పిడి చేసిన ఒక ఆవు పాలలో మనుషులకు ఉపయోగపడే ప్రో ఇన్సులిన్ మరియు ఇన్సులిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే జన్యు మార్పిడికి ఆవు పాలతో ఇన్సులిన్ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు బ్రెజిల్లోని బ్రౌన్ బొవైన్ అనే ఒక రకం ఆవు జన్యు మార్పిడి చేసి ఆవు పాల నుంచి ఇన్సులిన్ను సేకరించి దాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ టాపిక్ ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్. ప్రతి ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్కు విరుగుడు మందును కనిపెట్టిన శాస్త్రవేత్తలు బ్రిటన్ శాస్త్రవేత్తలు దీనికి కనుగొన్నారు. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ మరియు యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు. లాంగ్ వ్యాక్స్ అని దీనికి నామకరణం చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని యొక్క పేరు లాంగ్ వ్యాక్స్ అనే ఒక వ్యాక్సిన్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన శాస్త్రవేత్తలు లాంగ్ వ్యాక్స్ అనే ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ని కనుగొన్నారు. నెక్స్ట్ టాపిక్ విశ్వంలో శివశక్తి కలయికే అనంత విశ్వానికి ఆవిర్భావానికి మూలమని పురాణాలు చెప్తున్నాయి. హిందూ పురాణాలు ఇప్పటికి కూడా చెప్తున్నాయి. మరి అలాంటి విశ్వంలో శివశక్తి మానవ మనుగడకు ఆధారమైన భూగ్రహం పాలపుంత గెలాక్సీలో ఉన్నది. అంటే ఏదైతే భూమి ఉన్నదో పాలపుంత గెలాక్సీలో ఉన్నది భూమి అనేది. అయితే ఈ పాలపుంత కూడా 2 నక్షత్రాల సముదాయాల చిన్న గెలాక్సీలు కలయికతో ఏర్పడుతున్నట్లు గుర్తించామని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. మరి సుమారు 1200 to 1300 కోట్ల ఏండ్ల సంవత్సరాల కిందటి ఇది జరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాని పర్యవసానమే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత గెలాక్సీ అని తెలిపారు. ఈ 2 నక్షత్రాల సముదాయాలకు శివశక్తి అని నామకరణం చేశారు. నెక్స్ట్ పాయింట్ ఎర్త్ అవర్ను ఎప్పుడు ప్రారంభించారో తెలుసు. మరి ఎర్త్ అవర్ అంటే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో ఒక్కరోజైన ఎర్త్ అవర్ను జరుపుకుంటున్నారు. ఈ ఎర్త్ అవర్ అనే ఒక కాన్సెప్ట్ను తొలిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF అనే ఒక సంస్థ ప్రారంభించింది. ఇంధన సంరక్షణ, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కేవలం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమానికి WWF శ్రీకారం చుట్టినట్టు 2007 నుంచి ప్రపంచంలోనే 7,000 నగరాలలో ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అంటే ఎర్త్ అవర్ అంటే 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ ప్రారంభించింది ఎర్త్ అవర్ అని. దీనిని మార్చి 23న మనం ఈవినింగ్ అంటే రాత్రి టైంలో టోటల్ ప్రపంచంలోనే లైట్లన్నీ ఆఫ్ చేయాలని కూడా ఈ సంస్థ వెల్లడించింది. మరియు దీన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007 నుంచి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF అనే ఒక సంస్థ ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ భూటాన్ ప్రగతికి భారత్ బాసాట అని నరేంద్ర మోదీ గారు తెలిపారు. మోదీకి ఆర్డర్ ఆఫ్ ది ట్రూప్ గ్యాల్సోను అవార్డును ప్రదానం చేసిన భూటాన్ రాజు జిగ్మే కేసర్ భూటాన్ అభివృద్ధికి భారత్ బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భరోసా ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ఆ దేశానికి 10,000 కోట్ల సహాయం అందిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. 2 రోజులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భూటాన్లో పర్యటన సందర్భంగా దీన్ని 10,000 కోట్లు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. మరియు
ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం, భూటాన్ దేశ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది ట్రూ గ్యాల్సోను స్వీకరించారు. ఓకేనా. ఈ అవార్డును అందుకున్న తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఓకేనా పేర్కొన్నారు. తాజా పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్ గేల్స్ మరియు వాంగ్చుక్ ఆ దేశ ప్రధానమంత్రి అయిన షెరింగ్ తోగ్బేతో విడివిడిగా సమావేశమయ్యారు. మరియు భూటాన్ ప్రభుత్వ 13వ పంచవర్ష ప్రణాళికను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి గారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూపాయలు 10,000 కోట్లతో సహాయం చేస్తామని కూడా నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రుక్ గ్యాల్సో అవార్డును ప్రదానం చేసిన భూటాన్ రాజు జిగ్మే కేసర్. నెక్స్ట్ టాపిక్, భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు. ఓకేనా. ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న భారత ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా PHFIకు అంతర్జాతీయంగా 2వ స్థానం లభించింది. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజారోగ్య సంస్థలు ఉన్నాయి. అమెరికాలో 32 పైగా ఇలాంటి సంస్థలు ఉన్నాయి. మరియు ఇందులో 152 ఇయర్స్ చరిత్ర కలిగిన ప్రఖ్యాత సంస్థ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ UKకు మొదటి స్థానం లభించింది. 2006లో అంటే లండన్కు చెందిన స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ UKకు మొదటి స్థానం లభించింది. మరియు 2006లో స్థాపించబడిన భారత్కు చెందిన PHSIకు ద్వితీయ స్థానం లభించింది. PHSI అంటే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. PHIFకు 2వ స్థానం లభించింది. అలాగే భారత్తో సహా విశ్వవిఖ్యాత హార్వర్డ్ 4వ స్థానం మరియు జాన్స్ హాప్కిన్స్ 5వ స్థానం వంటి పబ్లిక్ హెల్త్ను అధిగమించిన PHIF అంతర్జాతీయంగా 2వ స్థానం నిలబడింది. ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్స్ అంశంపై జరిపిన ఈ అధ్యయన పత్రం తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ను ప్రచురించింది. మరియు PHFI అరుదైన గౌరవం లభించిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు మరియు ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులైన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. మరియు భారత ప్రజారోగ్య సంస్థ అంతర్జాతీయ గుర్తింపు అనేది భారత ప్రజారోగ్య సంస్థ అయిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా PHFI అంతర్జాతీయంగా 2వ స్థానం లభించింది. నెక్స్ట్ టాపిక్, వార్తలు నిలిచిన పుష్పక్ విమాన్ 2024 మార్చి 22న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పునర్వినియోగ రాకెట్ పుష్పక్ విమాన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV పుష్పక్ విమాన్ను కర్ణాటకలోని రక్షణ శాఖకు చెందిన చలకేర్ రన్వే నుంచి ప్రయోగించింది. మరి రోదసి ప్రయాణాలు అత్యంత సులభతరంగా చేసేందుకు అత్యంత సంక్లిష్టమైన రోబోటిక్ ల్యాండింగ్ సామర్థ్యానికి సాధించేందుకు ఈ ప్రయోగానికి ఇస్రో చేపట్టింది. భవిష్యత్ పునర్వినియోగ లాంచ్ వెహికల్ RLV రాకెట్ భూమిపై సురక్షితంగా చేరాక అందులోని అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల్ని తిరిగి వాడుతారు. RLV ప్రయోగాల్లో ఇస్రోకు ఇది మూడవది, అంటే థర్డ్ది. ఇస్రోకు ఇది 3వ ప్రయోగం. 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువు పుష్పక్ను ఆకాశంలో IAF హెలికాప్టర్ నుంచి భూమిపైకి నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగించారు. నెక్స్ట్ టాపిక్, గ్వాదర్ పోర్ట్. వార్తలు నిలిచిన గ్వాదర్ పోర్ట్ మరియు బలూచిస్తాన్. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్పై బలూచిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. మరియు గ్వాదర్ పోర్ట్ అంటే ఈ ఓడరియు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ఒక వేడి నీటి నౌకాశ్రయం, వామ్ వాటర్ పోర్ట్. ఇది గ్వాదర్లోని అరేబియా సముద్రంలో ఉన్న లోతైన ఓడరియు. ఈ నౌకాశ్రయం చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులు మరియు దాన్ని మారిటైమ్ స్కిల్స్ రోడ్ ప్రాజెక్టు మధ్య అనుసంధానంగా పరిగణించబడుతుంది. ఇది ప్రధానంగా CPECలో భాగంగా ఉంటుంది. ఈ నౌకాశ్రయం పార్షియా గల్ఫ్ ముఖద్వారం వద్ద హర్ముజ్ జలసంధి వెలుపల
హర్ముజ్ జలసంధి వెలుపల గల్ఫ్ ఆఫ్ పార్షియాకు మరియు దాని నుండి వచ్చే ముఖ్యమైన షిప్పింగ్ మార్గాలకు దగ్గరగా ఉంటుంది. ఈ ఓడరేవును చైనా ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. మరియు బలూచిస్తాన్ అంటే చూడండి, పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావీణ్గా పిలిచే బలూచిస్తాన్ అనే ఒక కొండలతో కూడిన ప్రాంతం బలూచిస్తాన్ స్వతంత్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులుగా కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ ప్రాజెక్టులో ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బిఎల్ ఏర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బలూచిస్తాన్లోని గ్యాస్, ఖనిజ వనరులు చైనా పాకిస్తాన్లు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిఫేక్లో భాగంగా ఇక్కడి గ్వాదార్ పోర్టు మరియు ఇతర ప్రాజెక్టులు అభివృద్ధిలోనైనా చైనా పాలు పంచుకుంటుందని తెలిపింది. నెక్స్ట్ టాపిక్ చూడండి, వార్తలో నిలిచిన వసంత విషువత్తు అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ మార్చ్ 21 ఓకేనా. వసంత విషువత్తు స్ప్రింగ్ ఈక్వినాక్స్ సందర్భంగా 2024 ఓకేనా 20 మార్చిన అంతరిక్షం నుంచి భూగ్రహం ఫోటోను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్ EUMETSAT విడుదల చేసింది. అంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్ దీన్ని ఓకేనా విడుదల చేసింది. నెక్స్ట్ టాపిక్, త్వరలో భారత్కి వెయిట్ లాస్ ఇంజెక్షన్. బేరియాట్రిక్ సర్జరీతో పని లేకుండా ఉబాయికాయులు అంటే బాగా లావు ఉన్నవాళ్ళు బరువు తగ్గేందుకు భారత్లో త్వరగా ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటికీ యుఎస్లో ఆమోదం పొందిన సెమాగ్లూటైడ్ మరియు వెగోవి ఇంజెక్షన్ సహా 7 రకాల కొత్త ఔషధాలను క్లినికల్ ట్రయల్స్కు రిజిస్టర్ చేసుకున్నాయి. సెమాగ్లూటైడ్ మరియు మౌంజారో డయాబెటిక్ కోసం, వెగోవి మరియు జెఫ్ బౌండ్ వెయిట్ లాస్ కోసం అందుబాటులోకి రానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో దాదాపు 20% వరకు బరువు తగ్గొచ్చని పేర్కొన్నారు. త్వరలో భారత్లోకి వెయిట్ లాస్ ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్ మరియు వెగోవిక్ ఇంజెక్షన్. నెక్స్ట్ టాపిక్, నేపాల్ యొక్క రాజధాని కాఠ్మండు మరియు అలాంటి రాజధానితో పాటు మరియు నేపాల్ ప్రభుత్వం మరో పర్యాటక రాజధానిని ప్రారంభించింది. ఆ పర్యాటక రాజధాని పేరు పొఖారా. ఆ దేశ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రకటించారు. ఈ సందర్భంగా చైనా 2020లో నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రాండ్ ప్రాజెక్ట్గా పరిగణించాలని డ్రాగన్ కూడా కోరుతున్నది. అంటే నేపాల్ యొక్క పర్యటన రాజధాని పేరు పొఖారా. నెక్స్ట్ టాపిక్, గూగుల్ డీప్ మైండ్ తన జాబితాలో తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ SIMAని ప్రారంభించింది. గేమింగ్ ఎన్విరాన్మెంట్లో గేమర్స్ ఇచ్చి అన్ని రకాల సూచనలను ఫాలో అవుతూ ఇది పనిచేస్తుంది. ఓకేనా. గూగుల్ డీప్ మైండ్ తన జాబితాలో ఏఐ గేమింగ్ ఏజెంట్ స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ను ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్, మొన్ననే రీసెంట్గా భూటాన్ యొక్క ప్రధానమంత్రి భారత్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఓకేనా నరేంద్ర మోదీ గారిని కూడా భూటాన్లో పర్యటించాలని కోరారు. అలాంటి సందర్భాలలోనే భూటాన్లో నరేంద్ర మోదీ గారు పర్యటిస్తూ భూటాన్లో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు. ఓకేనా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భూటాన్ రాజధాని థింపులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఆసుపత్రిని ఆ దేశ ప్రధాని స్టెరింగ్ తోబ్గేతో సహా కలిసి ప్రారంభించారు. 150 పడకలతో కూడిన గ్యాల్ట్యూల్మెన్స్ జెట్స్ను పేమా వ్యాంగ్స్ మాతా శిశు హాస్పిటల్ను భారత ప్రభుత్వం సహకారంతో నిర్మించారు. అంటే 150 పడకలతో కూడిన గ్యాల్ట్యూయెన్స్ జెట్స్ పేమా వ్యాంగ్చు మాతా శిశు హాస్పిటల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. భారత్ టిబెట్ల ఆర్థిక సహకారానికి ఒక గొప్ప ఉదాహరణగా దీన్ని పేర్కొంటారు. భారత్ సహాయంతో
మొదటి దశల్లో రూపాయలు 22 కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ ఆసుపత్రిని 2019లో అంటే 2019లోని మాత్రం దీన్ని సేవలను ప్రారంభించారు. భారత్ అందించిన మరో 119 కోట్లతో చేపట్టిన ఆసుపత్రి రెండో దశ నిర్మాణానికి తాజాగా పూర్తయిందని విదేశాంగ శాఖ తెలిపింది. మరియు ఈ సందర్భంగా ఇలాంటి ఆసుపత్రులు ప్రారంభించిన సందర్భంగా ఆ దేశ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారికి అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ పురస్కారం పేరు ఆర్డర్ ఆఫ్ ది డ్రుక్ గ్యాలోను అందజేశారు. ప్రధానమంత్రికి భూటాన్ నరేంద్ర మోదీ గారికి భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాలోను అందజేశారు. మొకారా కే మాజీ సర్పంచ్కు NDTV అవార్డు. ఆదిలాబాద్లోని ఇచ్చోడ దగ్గర ఉన్న మొకారకే గ్రామం యొక్క మాజీ సర్పంచ్కు NDTV అవార్డ్స్. తన ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మొకారకే పంచాయతీ మాజీ సర్పంచ్ ఘాట్గే మీనాక్షిని NDTV ఇండియన్ అవార్డు లభించింది. ఢిల్లీలో మొన్న రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖేడ్ చేతుల మీదుగా మాజీ సర్పంచ్ అయిన మీనాక్షికి ఈ అవార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి NDTV ఇండియన్ అవార్డును ప్రకటిస్తారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ తన పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా ఈ అవార్డు లభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. మొకారకే గ్రామం మాజీ సర్పంచ్ మీనాక్షి గారిని NDTV అవార్డు లభించింది. నెక్స్ట్ టాపిక్ పాపి కొండలలో అరుదైన మిత్రుడు. రంపచోడవరం జలపాతం వద్ద గుర్తించిన డయాట్స్ బ్లైండ్ స్నేక్స్ను గుర్తించిన శాస్త్రవేత్తలు. రంపచోడవరం జలసంధి వద్ద డయాట్స్ స్నేక్ ఇది సంతరించే పర్యావరణం పరివెల్లుతుందని శాస్త్రవేత్తలు కూడా తెలుపుతున్నారు. 1839లో జావా దీవులు తొలిసారిగా దీన్ని గుర్తించారు. 2022 సెప్టెంబర్లో రంపచోడవరం జలపాతం వద్ద లభ్యమైందని తెలిపారు. DNA పరీక్షల ద్వారా ఇది డయాట్ స్నేక్ అని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయాట్ బ్లెండ్ సేక్ గుడ్డిపాము జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతాలలో మరియు ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్లోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలో రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెప్టెంబర్ 8న చనిపోయిన డయాట్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్ మరియు భారత్ కరుతపాండి వీరు అందరూ కలిపి ఈ డయాప్టర్ బ్లెండ్ స్నేక్ను గుర్తించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN తగ్గుతున్న జీవుల జాబితాల్లో అయిన రెడ్ లిస్ట్లో డయాప్టర్ బ్లెండ్ స్నేక్స్ చేరిందని పేర్కొన్నారు. భారతీయ వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం షెడ్యూల్ 2లో దీన్ని చేర్చారు. మరి పాపికొండలో అరుదైన మిత్రుడు రంపచోడవరం జలపాతం దగ్గర గుర్తించిన డయాప్టర్ బ్లైండ్ స్నేక్. నెక్స్ట్ టాపిక్ రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్. కేరళ సర్కార్ అసాధారణ చర్య బిల్లులో ఆమోదంపై 2 ఏళ్లుగా జప్యం చేస్తున్నారని ఆరోపణలు. కేరళలోని పినరయి విజయన్ సర్కార్ అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి గారు జప్యం చేస్తున్నారని, అందుకు గల కారణాలైన వివరించడం లేదని ఆరోపించారు. యూనివర్సిటీ చట్టం సవరణ బిల్లును సహా మొత్తం 4 బిల్లులు రాష్ట్రపతి దగ్గరే 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. వీటిలో మొత్తం 7 బిల్లులలో 4 బిల్లులు రాష్ట్రపతికి పంపించారని, అక్కడి కూడా జాప్యమే జరుగుతున్నాయని తెలిపారు. ఈ విధంగా బిల్లులను
తొక్కిపెట్టడం రాజ్యాంగానికి విరుద్ధమని ప్రకటించారు. అంటే రాష్ట్రపతిపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ సర్కారు కేరళ సర్కార్ విధించింది. నెక్స్ట్ టాపిక్ సింధూరం. హిందువు వివాహిత బాధ్యత విడాకుల కేసులో ఇండోర్ కోర్టు తీర్పు. సింధూరం వివాహిత బాధ్యత అని అది పెట్టుకుంటే వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్ట్ పేర్కొన్నది. ఇండోర్కు చెందిన దంపతులు 2017లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళు కుమారుడున్నాడు. అయితే 5 ఏళ్ల క్రితం తన భార్య తనకు వదిలిపెట్టిందని, ఆమె మళ్ళీ తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకు ఎక్కారు. ఈ పిటిషన్లో విచారించిన ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎన్వి సింగ్ మహిళలకు కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింధూరం పెట్టుకోవడం లేదని చెప్పింది. అంటే సింధూరం హిందువుల యొక్క వివాహిత బాధ్యత అని కూడా తెలిపింది ఇండోర్ కోర్టు. నెక్స్ట్ టాపిక్ బీమా సుగం. అంటే ఆమోదం తెలిపిన IRDAI అందుబాటులోకి వస్తున్న కామర్స్ వేదిక. బీమా పాలసీ క్రయ విక్రయాలతో పాటు ఇతరత్ర సేవలకు క్లెయిమ్లను సెటిల్మెంట్ల కోసం ఓ సరికొత్త వేదిక అందుబాటులోకి వస్తుందని తాజాగా జరిగిన తమ 125వ బోర్డు సమావేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ మరియు మార్కెటింగ్కు వీలుగా కామర్స్ వేదికగా లైన్ క్లియర్ అయినట్లు తెలిపింది. మరి ఏమిటి బీమా సుగం అంటే ఇదో ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ వేదిక. పాలసీదారులకు, బీమా సంస్థలకు, మధ్యవర్తులకు, ఏజెంట్లుగా ఇలా అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ బీమా సుగం తీరుతుందని, పాలసీదారులు ఇక్కడ బీమాలను కొనేటప్పుడు కూడా రకరకాల విశ్లేషించి ఇతర ప్రయత్నాలతో కూడా పోల్చుకునేటట్లు సౌలభ్యం కల్పిస్తున్నట్లు జీవిత ఆరోగ్య జనరల్గా ఇలా అన్ని విభాగాలలో ఇన్సూరెన్స్లకు ఇక్కడ అమ్ముకోవచ్చని లేదా కొనవచ్చని కూడా IRDAI అందుబాటులోకి తీసుకొస్తున్న కామర్స్. ఒకసారి ఆల్ టాపిక్ రివిజన్ మరియు ర్యాపిడ్గా ఒకసారి చూసుకుందాం. జన్యు మార్పిడికి ఆవు పాలతో ఇన్సులిన్. మరియు నెక్స్ట్ టాపిక్ ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్. విశ్వంలో శివశక్తి పేరుతో నామకరణం చేశారు. ఎర్త్ అవర్ను ఎప్పుడు ప్రారంభించారు? 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ ప్రారంభించింది. భూటాన్ ప్రగతికి భారత్ బాసట. మరియు భారత్ ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు. పుష్పక్ విమాన్ వార్తలు నిలిచిన పుష్పక్ విమాన్ వార్తలు నిలిచిన గ్వాదార్ పోర్ట్ మరియు బల్చిస్తాన్. వసంత విషవత్తు వార్తలు నిలిచిన వసంత విషవత్తు. త్వరలో భారత్లోకి వెయిట్ లాస్ ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్ మరియు వెగోవి ఇంజెక్షన్. పొఖారా నేపాల్ పర్యాటక రాజధానిగా ఆ దేశ ప్రధానమంత్రి అయిన పుష్పకమల్ దహల్ ప్రకటించారు. నేపాల్ యొక్క పర్యాటక రాజధాని పొఖారా. గూగుల్ డీప్ మైండ్ తన జాబితాలో AI గేమింగ్ ఏజెంట్ స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ని నామకరణం చేసిందని SIMAను ప్రారంభించింది. భూటాన్లో ఆసుపత్రిని ప్రారంభించిన నరేంద్ర మోదీ గారు. మరియు మొకారాకి మాజీ సర్పంచ్కు NDTV అవార్డ్. పాపికొండలలో అరుదైన మిత్రుడు అని రంప చోడవరం జలపాతం వద్ద గుర్తించిన డయార్ట్ బ్లైండ్ స్నేక్ని గుర్తించిన శాస్త్రవేత్తలు. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేరళ సర్కార్. మరియు సింధూరం హిందూ వివాహిత బాధ్యతగా విడాకుల కేసులలో ఇండోర్ కోర్టు తీర్పు. బీమా సుగమం ఆమోదం తెలిపిన IRDAI అందుబాటులోకి వస్తున్న కామర్స్ వేదిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏవైతే మిస్ అయిన టాపిక్ ఏదైతే ఉంటుందో మిగిలిన రేపటి DS ఆన్లైన్ స్టడీ సర్కిల్లో తెలుసుకుందాం.